నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని ఫార్మాసిటీ కంపెనీ కడుతున్నామని చెప్పేసి అక్కడ ఉన్న రైతులకు సంబంధించిన భూములంతా కూడా భూసేకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అదంతా మాకు పంట భూములు మేము ఇయ్యమని చెప్పేసి కూడా ఆ రైతులందరూ ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అందరూ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మరి మాట్లాడదాం మనతో పాటు అక్కడ స్థానిక రైతు ఉన్నాడు. మరి ఆయనకు సంబంధించి ఏం చెప్తారు అంకుల్? మరి ఏదైతే ఈ ఫార్మాసిటీ కడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మీ భూములన్నీ ఇచ్చేయాలని చెప్పేసి చెప్తా ఉంది. సో ఏం చెప్తారు అక్కడ జరిగిన సమస్య ఏంది, ప్రాబ్లం? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీగా పట్టా భూములు ఫార్మాసిటీకి ఇవ్వడానికి సిద్ధంగా లేమని మేము కోరడం జరిగింది. జరిగినాక ఈ మధ్యంతర ఎన్నికలు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి మీకు ఎలాంటి భూములను తీసుకొనియము, మేము ఒకవేళ మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము, ఈ పట్టా భూములను తీసుకోము, ఈ బలవంత భూసేకరణ కూడా చెయ్యము, అసైన్మెంట్ భూములు కూడా విడిచిపెడతాము, తీసుకున్న భూములు కూడా మళ్ళీ వదిలిపెడతాము అన్న మేనిఫెస్టో కూడా ఇచ్చారు. దానికి మల్రెడ్డి రంగారెడ్డి అగ్రి అయితే మేము ఒక స్టాంపు కాగితం ఇచ్చాం. మీరు రేపు గెలిచినా ఓడినా మా ఉద్యమంలో ఉండాలని మేము కోరినాం. అంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ రైతు చైర్మన్ కోదండ రెడ్డి గారు ఏమన్నంటే దానికి మీద సంతకం పెట్టనీయకుండా మేము ఎప్పటికీ మీకు అండగానే ఉంటాము, ఇది బఫర్ జోన్ ఉన్నది, ఇది ఎప్పుడు ఏ ఫ్యాక్టరీలు రావద్దు, ఇక్కడ కూరగాయలు వంతాయి, ప్రతి ఒక్క ఏ పంట పండించినా పంతది. ఏది రంగారెడ్డి జిల్లాలో ఈ ఏరియా మాత్రము ఒక నీటికి కొరత ఉంటుంది. కానీ ఏ పంట అయినా నీళ్లు మనం ఎక్కడికి వెళ్ళైనా తెచ్చుకుంటే ఏ పంటనైనా పండించుకోవచ్చు. కూరగాయలు పండిస్తామా, తినే పండ్ల ఫలాలా, మా కురిమిద్ద నుంచి ఎంచుమించు 1000 లీటర్లు హైదరాబాద్కు సప్లై అవుతున్నాయి. మా డైరీ ఫామ్లు ఉన్నాయి, పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, కూరగాయలు మా ఒక్క ఊరు నుంచి 6 బొలోరోలు సప్లై చేస్తే కూరగాయలు 6 బొలోరోలు ఫుల్ నింతాయి. ఒక రోజుకు 3 బొలోరోలు టమాటాలు వెళ్తాయి, 3 బొలోరోలు కాకర, అన్ని రకాల కాకర, చిక్కుడు, బీర, ఆనగ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నగరానికి సప్లై చేస్తుంది మాది. అటువంటిది మేము 8 సంవత్సరాల సంధి కురిమిద్ది, తాటిపర్తి, నానక్ నగర్, నక్కర్తమేడిపల్లి గ్రామస్తులము కోర్టుకు ఆశ్రయించి పట్టాభూములను తీసుకుంటామంటే దానికి కోర్టులో స్టే ఉన్నది. మేము స్టే తీసుకున్నాం. తర్వాత కొన్ని కేసులో అవార్డు రద్దు అయిపోయింది, నోటిఫికేషన్ రద్దు అయిపోయింది. స్టేను కూడా ధిక్కరించకుండా వీళ్ళు పోలీసు బలగాలను పెట్టి మా తాన భూములను టెస్ట్ చేయడము, మమ్మల్ని బెదిరించడము, 7 మాట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వంలో రాకముందు పల్లి బట్టాలియన్ లాగా భూములను లాక్కెళ్తా ఉన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు. మేము వచ్చినాక మీ భూములు మీకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. మరి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినాక మరి ఈయన చేస్తున్న పని చూస్తే ఏమనిపిస్తుంది? ఈయన చేస్తుంటే ఇంకా మొత్తం ఆయన చారాన తీసుకుందాం అంటే ఈయన బారాన తీసుకుంటే అంత తయారైండు. ఆయనేమో చారానే తీసుకొని వేలు పెట్టిండు. ఈయన మొత్తాన్ని ఎక్కడ భూమినే కనబడనీయకుండా ఫార్మాసిటీ రద్దు కాలేదు, కోర్టు పోతేనేమో ఫార్మాసిటీ రద్దు కాలేదని అఫిడవిట్ ఇస్తాడు. యువతలేమో ఫార్మాసిటీ రద్దు చేసినాము, ఏ సిటీ అన్నా రాయితోటి కొట్టినా ఇటుకటితోటి కొట్టినా నెత్తి అయితే వలుగుతుంది కదా. కానీ ఎట్లయినా భూమి గుంజుకుంటారు కదా. మీరు భూమి అంతా గుంజుకున్నాక అభివృద్ధి ఏముంటుంది ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ? ప్రతి మీటింగ్లలో ప్రజాపాలన అందిస్తున్నాం, రైతుల క్షేమమే మా క్షేమం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్. మరి ఇప్పుడు ఇట్లా రైతులు ఇబ్బంది పెడతా ఉంటే ఏ రకంగా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గమైన పాలన. ప్రజలచే ఎన్నుకున్న మన ప్రభుత్వం ప్రజలు ఒప్పుకున్న పనినే చేయాలి, ప్రజలు కోరుకున్న పనే చేయాలి. కానీ దాన్ని నిరుత్సాహపరిచి బలవంతం భూసేకరణ చేస్తున్నాడు. ఎట్లుంది అసలు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు రైతులకు విపరీతమైన ఘోర పరిస్థితి ఏర్పడ్డది. రైతులు ఎప్పుడు నిద్రపోయేది లేదు, ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నట్టే ఉన్నది. కానీ రైతులు కుదార్థంగా ఈరోజు నేను ఇప్పుడు పొద్దుముకిందాక పనిచేసినా కుదార్థంగా వండుకుంటా, పొద్దున్నే పోయి బాయికాడ పనిచేస్తాన్న సమస్య లేదు. నా భూమి ఉంటుందా, నా భూమి పోతుందా, రేపేమైతుంది ఎల్లుండేమైతుంది. ఒక యూరియా పోతే ఆపే, ఒక భూమి పంట అమ్మ పోతే ఆపే. ఇంతకుముందు సాగుకాలు రోజు ఇంటికాడ కొలుచుకొని పోయేది. ఇప్పుడు ఇవన్నీ ఈ మార్కెట్ యార్డ్ పెట్టి కూడా దోపిడే. అమ్మినా కూడా తొందరగా వస్తున్నాయంటే మళ్ళీ 2-3 నెలల తర్వాత ఆన్లైన్ అయినా పైసలు వేయాలి, ఈయన తీసుకోవాలి. అప్పుడే నిమ్మడం ఉన్నది. యవంతానం అంతా వాడు తీసుకొని పోయిండు వచ్చిండు. మరి ప్రభుత్వానికి మరి ఇట్లా చేస్తున్న వైఖరి చూస్తే ఏం చెప్తారు ఈ రాష్ట్రం? ఈ ప్రభుత్వానికి ఇది రైతు రాజ్యం కానే కాదు. ప్రభుత్వము చెప్పేటప్పుడేమో రైతు రాజ్యం అంటది, వ్యవసాయం చేస్తున్న కొడుకు వ్యవసాయం కావాలని అంటున్నాడు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అంటలేడు. ఆ వ్యవసాయదారుని కొడుకు వ్యవసాయం చేసినప్పుడే ఇది రైతు రాజ్యం. అంతవరదాకా ఏ నాయకుడు వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రైతులను, రైతు కూలీలను కష్టపెట్టేటోడే కానీ రైతు కూలీలను సుఖపెట్టేటోడు మాత్రం వస్తలేడు, ఇక రాడు కూడా అనుకుంటాను నేను. వీళ్ళు ఇంకా దెమదోపిడి అటువంటి దాన్ని మొత్తం
ఇప్పుడు ఈ అభివృద్ధి పేరుంది కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల సంది ఒకటే భూకామాంతకడే. ఇప్పుడు ఏది అతను చెప్పాడు చూడు, అతను చెప్పిన భూకామాంతకడే, భూమి మీద కానీ ఇంకోటి లేనే లేదు. ఏ అభివృద్ధి, పంటలు పండిస్తురా, పంటలకు ఏం కావాలి, ఏం చేయాలన్న సమస్య కాదు. భూమి కొంటాం, భూమి తీసుకుంటాం. ఏడ చూసినా ఇల్లు కూల కొట్టడము. కొట్టక ముందు ఏం చేసిర్రు, ఇల్లు కట్టక ముందే అడగాలి కదా. ఇల్లు కట్టిన ఇళ్ళను కూడా కూలగొట్టిర్రు. మంచి సేద్యమైన పొలాలను కూడా మా తాన వ్యవసాయ కూలీలతో స్టే ఉంది. ఈ 4 ఊర్లలో ఏ పని చేయొద్దని ఆ స్టేను కూడా ధిక్కరించి దాంట్లో కంటెంప్ట్ చేసినప్పటికీ పోలీస్ బలగాలను పెట్టి అంతా ఖరాబ్ చేస్తుండ్రు, సేకరిస్తున్నాడు. ఇప్పుడు కబ్జా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ పేరు మీద మన కమిషనరేట్ ఓపెన్ చేసి మీరు ఎట్లాగైనా ఇవ్వాల్సిందే, మీరు పక్కకు పోవాల్సిందే అంటారు. ఇది అనవలసిన మాటేనా ముఖ్యమంత్రి? భూములు ఇచ్చి పక్కకు ఎక్కడైనా పోయి కొనుక్కొని అంటారా? భూమిని అభివృద్ధి చేసుకొని పంట పండించుకొని కుదార్థంగా ఉండుర్రి అనాలి కానీ అన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది.